మరణాత మరణాత మరణాత. మోషే సుఖోపవాస ధ్యాన దినములోని 17వ దినములోనికి ప్రవేశించిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానములు దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము 47వ వాక్యాన్ని చదువుకుందాం. 25వ వచనాన్ని. వారు చాలండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారువైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. మీ యొక్క సముఖములో మీ మాటలను వినుటకు, నేర్చుకున్నటకు, మీ పాదములను పట్టుకొని మీ పాదముల చెంత చేరిన మా అందరితో కూడా మీరే మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని మా మంచి బోధకుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము. వారు రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనురి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే వాక్య భాగాలలో రాయబడినటువంటి మాట ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసిన దేవుడు. ఏమండి, ప్రజల పక్షముగా యుద్ధము చేసిన దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించడము మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులను బానిసత్వములో నుండి రక్షించడం మాత్రమే కాదు, వారు వెలుచు ఉన్నటువంటి మార్గం అంతటిలో కూడా దేవుడు వారికి తోడై ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మీ అందరికీ కూడా ఒక మాట జ్ఞాపకం చేశాను. ఫరో మోషే ఎదుటను అహరోను ఎదుటను నేను పాపము చేసి తిని నీకును దేవునికి విరోధముగా నేను పాపము చేసి తిని అని పాపాన్ని ఒప్పుకున్నంత సేపు అవ్వలేదు మరలా మరొక పాపము చేయుటకు. వెళ్ళిపోతూ ఉన్నటువంటి జనులను పంపించినటువంటి ఫరోనే, ఏమండి, పంపించినటువంటి ఫరోనే, మీలో ఎవ్వరు కూడా ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని చెప్పినటువంటి ఫరోనే ఇప్పుడు మరలా ఏం చేస్తూ ఉన్నాడట? రథములను, రౌతులను, మా సైనికులను, సైన్యాన్ని వెంట పెట్టుకుని ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రము వైపు పరుగులు తీస్తూ ఉన్నారు. కారణము ఏంటి అంటే వారిని మరలా మన దగ్గరకి తీసుకుని రావాలి, వారిని మరలా మనతో కూడా తీసుకుని వచ్చుటకు మనం వెళ్దాం రండి అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే వీరు సముద్రములో ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడే ఈ ఐగుప్తీయులైనటువంటి వారికి తెలిసింది. ఈ ఐగుప్తీయులకు తెలిసినటువంటిది ఏంటి అంటే, అరే ఈ సముద్రం 2 పాయలుగా చీలిపోవడం ఏంటి, ఈ సముద్రం 2 పాయలుగా చీలడము ఏంటి, ఈ సముద్రాన్ని ఆరిన నేలగా మారడము ఏంటి, ఈ సముద్రములో ఇంత గాలి ఎక్కడి నుండి వస్తూ ఉంది, ఈ సముద్రాన్ని దాటి వారందరూ కూడా ఎలా అద్దరికి చేరిపోయారు,
అని ఈ మాటలన్నిటినీ కూడా తలంచుకుంటూ ఉండేసరికి వీరి యొక్క గుర్రములు ముందుకు కదలడం లేదు, వీరి యొక్క రథచక్రములు ఊడిపోతూ ఉన్నాయి. ఏమండి, ఈ ఇసుకలో వీరి యొక్క రథచక్రాలు ఏమైపోయాయట? ఊడిపోతూ ఉన్నాయి. గుర్రములు ముందుకు కదలలేకుండా ఉన్నాయి. వీరు ఎంతగా ప్రయాణం చేయాలనుకున్నా కూడా ముందుకు వీరు ప్రయాణాన్ని సాగించలేకపోతూ ఉన్నారు. వీరందరికీ కూడా తెలిసినటువంటి మాట ఏంటి అనేది మనం చూస్తే, ఇశ్రాయేలీయుల పక్షముగా, అరే మనుషులు ఎవరు మనతో యుద్ధం చేయట్లేదు, ఇదిగో వెలుచూ ఉన్నటువంటి వారు మనపై తిరుగుబాటు చేయట్లా, వెళుతూ ఉన్నటువంటి వారు మన వైపు చూడడం లేదు, వెళుతూ ఉన్నటువంటి వారు మనం వస్తూ ఉంటే వారు భయపడుతూ ఉన్నారే కానీ వారు మనతో యుద్ధం చేయాలని ప్రయత్నం చెయ్యట్లేదు. కారణం ఏంటి అంటే వారికి ఇటుకలు కట్టడం తప్ప యుద్ధం చేయడం చేత కాదు. కానీ దేవుని యొక్క మాటకు లోబడి, దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించి, దేవుని చెప్పినటువంటి మాటలను వారు వినినటువంటి వారై వారు ప్రయాణమై ఎప్పుడైతే ఎర్ర సముద్రంలోనికి వచ్చారో, ఎర్ర సముద్రాన్ని దాటారో, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం ఈ ప్రజలందరి పక్షముగా యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరో తెలుసా? దేవదేవుడే. హల్లెలూయా. ఎవరటండి? దేవదేవుడే వీరందరి పక్షముగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఏమండి, కొంచెం మనం ఆలోచన చేయగలిగిన వారమైతే ఇక్కడ ఉన్నటువంటి జనం 20 లక్షల మంది, అక్కడ సైనికులుగా ఉన్నటువంటి వారు ఇంచుమించు 1 లక్ష మంది ఉంటారా? ఏమండి, ఐగుప్తులో సైనికులుగా ఉన్నటువంటి వారు ఇంచుమించు 1 లక్ష మంది ఉంటారా? ఈ 1,00,000 మందికి ఎంతమంది భయపడుతూ ఉన్నారు? ఇశ్రాయేలీలందరూ భయపడుతూ ఉన్నారు. మోషే గారి మీద, మాకు మమ్మల్ని ఇక్కడ చంపుడుకు తీసుకుని వచ్చాం, అదిగో ఫరో సైన్యము మా మీదకి దండెత్తుతూ ఉంది అన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మోషే నీ చేతులను మరలా చాపయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధమే చేతకాని వారి పక్షముతో, ఏమండి యుద్ధమే తెలియదు, యుద్ధం ఎలా చేయాలో వారికి రాదు, యుద్ధంలో నైపుణ్యత అనేది వారికి తెలియదు, అసలు వీరి దగ్గర యుద్ధ సామగ్రి అనేటివే వీరి దగ్గర లేవు. ఏమండి, వీరి దగ్గర ఏమున్నాయి? వెళుతూ ఉన్నటువంటి వారు ఈటెలను, బల్లెములను, కత్తులను పట్టుకొని పోతారా? వీరు ఏం పట్టుకుపోతూ ఉన్నారు? గుడారాలను పట్టుకుపోతూ ఉన్నారు, వస్త్రాలను పట్టుకుని పోతూ ఉన్నారు, బంగారాన్ని పట్టుకుపోతూ ఉన్నారు, ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవి విలువైనవి ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకుని వెళుతూ ఉన్నారే కానీ మనకు ఎక్కడైనా యుద్ధము ఎదురైతే మనం యుద్ధం చేయాలి, ఇదిగో మనలో ఇంతమంది సైనికులు ఉండాలి, ఇంతమంది ప్రజలు ఉండాలి, వీరు సైనికులైనటువంటి వారు ఇశ్రాయేలీయుల పక్షముగా నిలవబడి యుద్ధం చెయ్యాలి అని చెప్పి వీరు సిద్ధపాటు కలిగినటువంటి వారుగా వీరు ఎక్కడా కూడా మనకు కనబడరు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, వీరు నన్ను నమ్మినటువంటి ప్రజలు, వీరు నేను ఏర్పరచుకున్నటువంటి జనము, అయితే వీరి పక్షముగా నిలబడేది ఎవరయ్యా అంటే నేనే. వీరి పక్షాన నిలవబడేది ఎవరండి? నేనే అంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్య భాగాలలో దైవజనుడైన దేవదాసయ్య గారు కూడా కీర్తన రాస్తూ అంటాడు, పరమా దేవుండే నా పక్షమై యుండగా నరుడేమి చేయగలడు. అమ్మా, ఎవరటండి? పరమదేవుండే ఎవరి పక్షానున్నారు? అయ్యా యుద్ధమే చేతగాని మా పక్షానున్నాడు, యుద్ధ ఆయుధాలు లేని మా పక్షానున్నాడు, అంతేకాకుండా అసలు ఏ విధమైనటువంటి విద్య నైపుణ్యత లేనటువంటి మా పక్షాన ఎవరున్నారయ్యా అంటే పరమదేవుండే మా పక్షమై ఉన్నాడు. నరుడు లేదా పాపపరుడైనటువంటి ఆ ఫరో మమ్మల్ని ఏం చేస్తాడు? అర్థమైందండి? ఎవరు ఏం చేయలేరట? పాపపరుడైనటువంటి ఆ ఫరో మమ్మల్ని ఏం చేస్తాడు? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే వేకువనే లేచి చూసేసరికి సముద్రం ఏకమయమైపోయి ఉంది.
వేకువనే లేచి చూసేసరికి సముద్రములో నుండి ఒడ్డుకి అనేక రౌతులు కొట్టుకొచ్చాయి, అనేకమైనటువంటి గుర్రపు బండ్లు కొట్టుకొచ్చాయి, గుర్రములు కొట్టుకొచ్చాయి. ఫరో సైనికులు ఒడ్డుకి కొట్టుకొచ్చారు. ఏం జరిగిందయ్యా అంటే దేవాతి దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. అమ్మా, ఈ సాక్ష్యం ఎవరు చెప్పింది? ఇశ్రాయేలీయులు చెప్పిన సాక్ష్యం కాదండి. అయ్యా, దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తాడు అని ఇశ్రాయేలీయులు సాక్ష్యం చెప్పట్లా. ఎవరు చెప్తూ ఉన్నారు సాక్ష్యం? చూడండి, ఆ మాటను ఒకసారి మరొకసారి చూద్దాం. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదము రండి. అయ్యా, ఇదిగో మనం ముందుకు కదలలేకపోతూ ఉన్నాము అంటే మన గుర్రంలో ప్రాబ్లం కాదు, మన రౌతుల్లో ప్రాబ్లం కాదు. ఈ ప్రకృతిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఏమండి, అనుకూలంగా ఎవరి పక్షాన అనుకూలంగా నిలుపుతూ ఉన్నాడు అంటే ఇశ్రాయేలీయులకు అనుకూలంగా నిలుపుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, ఇశ్రాయేలీయుల పక్షముగా, ఇశ్రాయేలీయులతో తోడుగా ఉన్నది ఎవరయ్యా అంటే వారి దేవుడు వారికి తోడుగా ఉన్నాడయ్యా. వారి పక్షాన వారికి తోడుగా ఉన్నాడు. మనందరము కూడా పారిపోదము రండి. ఏమండి, ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవన విధానములో మానవుడు ఎదుర్కొనేటువంటి అనేక పరిస్థితులు ఎలాగా ఉంటాయి అంటే, ఏమండి, యుద్ధ భూమిలో ఒక సైనికుడు ఏ విధముగా పోరాటం చేస్తాడో ఆ విధముగా తన కుటుంబములో తాను ఎదుర్కొనేటువంటి సమస్యలలో, తాను ఎదుర్కొనేటువంటి ఇబ్బందులలో, బాధలలో అనేకమైనటువంటి విధాలుగా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏమండి, యుద్ధ భూమిలో సైనికుడు ఏ విధముగా ఎదురు చూస్తూ ఉంటాడో అలాగుననే మనం కూడా మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యను ఎదుర్కొనుటకు ఒక సైనికుని వలె ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. వాక్య భాగాలలో మనందరము కూడా గమనించిన వారమైతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనాన్ని మనం గమనిస్తే, అప్పుడు యెహోవా ఈటి చేతను, ఏమండి, వాక్య భాగాలలో రాయబడుతూ ఉన్నటువంటి మాట, అయ్యా, దేవదేవుడు కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. ఏమండి, ఇక్కడ నిలిచినటువంటి వ్యక్తులు ఎవరో తెలుసా? దావీదు నిలుచున్నాడు, ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఫిలిస్తీయులైనటువంటి వారు ఉన్నారు. ఇక్కడ దావీదు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటండి? అయ్యా, దేవుడు కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ కూడా తెలుసుకొనుదురు. అమ్మా, విన్నారా ఈ మాట? యుద్ధ ఆయుధాలు లేకపోతే ఆ దేశాన్ని ఏ దేశమైనా కూడా జయిస్తుంది. అసలు ఏమండి, అది ఏ విధంగా ఉంటుంది అంటే, నేటి కాలంలో దేశానికి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధాలు ఎందుకు అంటే, నీ శక్తి ఎంతో నా శక్తి ఎంతో, నీ శక్తి ఏంటో నువ్వు చూపిస్తే నా శక్తి నేను చూపిస్తా. నీ దగ్గర ఎన్ని యుద్ధ ఆయుధాలు ఉన్నాయి, నా దగ్గర ఎన్ని యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. ఇదిగో నీ దేశాన్ని నేను ఈ విధంగా పాడు చేస్తూ ఉంటే నీ యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది అంతా కూడా కూలిపోతుంది. అప్పుడు నీ దేశం నష్టపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇక్కడ దేవుని యొక్క మాట, అయ్యా, దేవుడు కత్తి చేతను
ఈటి చేతను రక్షించువాడు కాడు. అయ్యా, నీ దగ్గర కత్తి ఉంటే, నీ దగ్గర ఇన్ని కత్తులు ఉన్నాయి, ఇన్ని ఈటులు ఉన్నాయి, మన దగ్గర ఇన్ని కత్తులు ఇన్ని ఈటులు ఉన్నాయి, మనం ఎలాగైనా యుద్ధాన్ని జయించగలం అని మీరు అనుకుంటున్నారేమో. ఈ ఆయుధాలతో రక్షించువాడు యెహోవా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి మాట, ఎక్కడ ఉన్నారయ్యా అంటే హేలా లోయలో వీరందరూ కూడా ఉన్నారండి. ఈ లోయలో జరుగుతూ ఉన్నటువంటి యుద్ధం, ఇటుపక్కేమో ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఇటుపక్కేమో ఫిలిష్తీయులు ఉన్నారు. వీరి ఇరువురికి యుద్ధం జరగాలి. వీరు ఫిలిష్తీయులైనటువంటి వారు అంటున్నారు, మీలో గొప్పవారెవరో, ధైర్యవంతుడెవరో, బలశాలి ఎవరో, శౌర్యుడు ఎవరో, రండి యుద్ధం చేసుకుందాం అంటున్నారు. ఇప్పటికీ ఇంచుమించు ఎన్ని దినాలు అయిపోయాయట? 40 దినాలు అయిపోయాయటండి. ఏమండి, ఎన్ని దినాలు? 40 దినాలు అయిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్ని దినాలు అయిన తరువాత అరే వీరు ఎక్కడికి పోయారు, ఏం చేస్తూ ఉన్నారు, ఎక్కడున్నారు అని గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని తన తండ్రి వీరికి ఆహారం తీసుకుని వెళ్ళు, నీ అన్నలైనటువంటి వారు సైనికులుగా ఉన్నటువంటి వారికి ఆహారాన్ని తీసుకుని వెళ్ళు అని ఆహారాన్ని ఇచ్చి పంపిస్తే అక్కడ చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలాగా ఉంది అంటే, ఇటుపక్క వీరు కూర్చొని ఉన్నారు, అటుపక్క వారు నిలుచుకొని ఉన్నారు. యుద్ధం జరగట్లా. వాడు అంటూ ఉన్నారు, మీలో గొప్పవాడు ఎవరో రండి అంటూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు వచ్చి అంటూ ఉన్నాడు. చూడండి, సౌలుతో చెప్పినటువంటి మాట, అయ్యా రాజా, నేను సింహపు నోట నుండి నా గొర్రె పిల్లలను నేను రక్షించాను, నేను ఎలుగుబంట్లను తోడేళ్లను నేను చీల్చివేశాను, వీటి నుండి అరణ్యములో గొర్రెలను కాచుకుంటూ ఉన్నప్పుడు వాటి నుండి నా గొర్రె పిల్లలను నేను రక్షించాను అని చెబుతూ, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడైనటువంటి వాడు ఏ పాటి వాడు అంటాడండి. నా దేవునిని ఈ విధంగా మాట్లాడుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు అని, ఇదిగో యుద్ధం చేయుటకు బలసూరులు రారు, బలం కలిగినటువంటి వారు రారు, ఈటెలు పట్టుకున్న వారు రారు, ఖడ్గాలు పట్టుకున్న వారు రారు. ఎవరు వస్తారో తెలుసా? గొర్రెలు కాచుకునేటువంటి నేనే నీతో యుద్ధం చేయుటకు వస్తాను. ఏమండి, అక్కడ జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, గొలియాత్ అంటూ ఉన్నాడు, ఇక్కడ ఈ యొక్క దావీదును చూసి నేను ఆ మాట చదువుదాం ఒకసారి. ఒకే భాగాలలో 17వ అధ్యాయంలో మనం చూస్తే, నేను కుక్కనా దావీదుతో చెప్పి, చూడండి అమ్మా, దావీదు ఏం తీసుకొచ్చాడట? కర్ర తీసుకొని వచ్చాడట. కర్ర తీసుకొని యుద్ధానికి వెళ్తే గొలియాత్ అంటూ ఉన్నాడు, నేనేమైనా కుక్కనా అని దావీదుని గొలియాత్ ఏం చేస్తూ ఉన్నాడు? శపిస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, తరువాత జరిగినటువంటి విధానాన్ని మనం గమనించిన వారమైతే, దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. నీవు తిరస్కరించావు చూడు, ఆయన పేరట నేను నీ మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నాను. ఇదిగో ఇవి ఏవి కూడా, ఈ కర్రలు ఇవి ఏవి కూడా అక్కర్లేదు అని ఒడిసెలలో తన జోబిలో చేయి పెట్టి రాయి తీసుకుని ఒడిసెలలో చుట్టి గొలియాతును కొడతాడండి. అక్కడ మాట్లాడినటువంటి మాట, ఆ మాట కొరకు ఇవన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. చూడండి 47వ వచనములో,
48వ వచనం చూద్దాం. చాలండి. చూడండి 47వ వచనంలో చివరి భాగములో యుద్ధము యెహోవాదే. ఏమండి ఈ మాట ఎవరిదట? యుద్ధము యెహోవాదే. నీవు తిరస్కరించావు చూడు, ఏ దేవుని ప్రజలనైతే నీవు తిరస్కరించావో, ఏ దేవుని ప్రజలనైతే నీవు ఈ విధంగా ఇష్టానుసారముగా మాట్లాడావో, ఆయన పక్షమున యుద్ధము చేయుటకు నేను నీ దగ్గరకు వచ్చాను అంటున్నాడు. అని మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? యుద్ధము యెహోవాదే. అయ్యా నేను ఏ పాటి వాణ్ణి? నేను అరణ్యాలలో ఈ విధంగా ఉండేవాణ్ణి అంటే మీరు నమ్మరు. ఈ అరణ్యాలలో నేను ఇలా ఉండుటకు, ఇంత బలం కలిగిన వాడు అవుటకు కారణం నా బలం కాదు, నాతో ఎవరున్నారు? యెహోవాయే నాకు బలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట యుద్ధము యెహోవాదే అని వడిసెలలో రాయిని పెట్టి కొట్టగా అమ్మా బోర్ల పడినటువంటి గొల్యాతు, ఏమండి బోర్ల పడినటువంటి గొల్యాతును మనం చూస్తూ ఉన్నాం. జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, ముందున్నటువంటి సమస్య ఏదైనా మనం జయించలేనప్పుడు దానిని జయించగలిగింది ఎవరు అంటే దేవదేవుడే. ఆయన మీద మనం ఆధారపడాలి. ఇశ్రాయేలీయులకు వారి ఎదుట ఉన్నటువంటి సమస్య ఎర్ర సముద్రమే వారి సమస్య. ఈ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిందిలే అనుకుంటే మరలా ఈ ఫరో సైన్యము వీరికి సమస్యగా మారుతూ ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధము వంటి సమస్యలను కూడా, యుద్ధ వాతావరణమును కూడా ఆయన ఏం చేయగలడయా అంటే మన పక్షాన ఉండి జయించగలడు. ఇంకా వాక్య భాగాలలో మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథములో 7వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19 నుండి మనం గమనించిన వారమైతే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 తెగల వారు ఎవరి మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు అంటే ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. ఏమండి ఈ 3 తెగల వారు వస్తూ ఉన్నప్పుడు వీరందరినీ కూడా జయించుటకు మన దగ్గర ఎంత సైన్యం ఉంది? ఏమండి మన దగ్గర ఎంత సైన్యం ఉంది? ఒక 50,000 మంది ఉన్నారా? ఆ మాటలను మనం గమనిస్తే చూడండి 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాల్లో అక్కడ రాయబడిన మాటలు. చూడండి ఏమంటున్నాడండి దేవదేవుడు, అయ్యా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగు చేసుకునేననుకొని నా మీద అతిశయించుదరేమో. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది, ఏమండి ఎంతమంది వెళ్ళిపోయారట? 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎంతమంది వచ్చారండి? ఇంచుమించు 32,000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారు? 32,000 మంది వస్తే దేవుడు ఒక మాట చెప్పాడు, గిద్యోను వీరందరితో కూడా గట్టిగా ఒక మాట చెప్పయ్యా, మీలో నేను పిలిచానని వచ్చారా? దేశం మీద ప్రేమతో వచ్చారా? లేదా భయపడుతూ వచ్చారా? మీలో ఎవరైతే భయపడుతూ ఉన్నారో వారందరూ కూడా పారిపోండి అని చెప్పగా ఈ 32,000 మందిలో, ఏమండి 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోయారండి.
ఎంతమంది వెళ్ళిపోయారు? 22,000 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఇంకా ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 10,000 మందిని కూడా వీరు కూడా నాకు ఎక్కువే. దేవుడు అంటున్నాడు, ఈ 10,000 మందితో ఈ 3 సైన్యాలను జయించడం కూడా నాకు ఎక్కువే. వీరు కూడా వద్దు, ఇదిగో ఆ నది దగ్గరకు నీవు తీసుకుని వెళ్ళు, ఇక్కడ ఈ నీళ్ళ దగ్గర వీరికి ఒక పరీక్ష పెట్టు అని. ఏమండి, వీరందరినీ కూడా నీళ్లు త్రాగమంటాడు. నీళ్లు త్రాగమన్నప్పుడు ఒక్కొక్కరేమో ఏమండి ఆయుధాలను ప్రక్కన పెట్టి దోశలతో నీళ్లు తాగుతారు. మరి కొంతమంది వారి దగ్గర ఉన్నటువంటి క్యాన్స్ను పట్టుకొని నీళ్లు తాగుతారు. మరి కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ ఆయుధాలను ఇలానే చేత పట్టుకుని అలానే వంగి కుక్క నీళ్లు ఏ విధంగా అయితే గతుకుతుందో ఆ విధంగా గతుకుతారండి. ఆ విధంగా నీళ్లు గతికినటువంటి వారు 300 మంది. ఎంతమంది? ఏమండి, 10,000 మందిలో ఎంతమందిని దేవుడు సెలెక్ట్ చేశాడు? 300 మందిని సెలెక్ట్ చేశాడు. ఈ 300 మంది చాలు ఈ 3 సైన్యాలను హతం చేయడానికి. యుద్ధం చేస్తూ ఉన్నది ఇశ్రాయేలీయులు కాదు, ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేస్తూ ఉన్నది ఎవరో తెలుసా? నేనే. గిద్యోను పక్షముగా యుద్ధము చేసిన దేవుడు. ఏమండి, ఈ యొక్క 300 మందిని కూడా మరలా 3 భాగాలు చేశారు. 100 మంది ఒక పక్క, 100 మంది ఇంకొక పక్క, 100 మందిని మరొక పక్క పెట్టాడు. ముగ్గురిని ఒక పక్క పెట్టి బోరల్ని ఇచ్చి కుండలను పట్టుకోమని చెప్పి, ఇదిగో ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధానికి ఏ విధముగా నైపుణ్యత కావాలో, ఏ విధంగా మీరు ఉంటే యుద్ధం చేయగలరో ఆ మాటలన్నింటినీ కూడా చెప్పి గట్టిగా బోరలోదండి, ఊదిన వెంటనే కుండలను పగలగొట్టండి అనగా ఈ శబ్దాలను ఎప్పుడైతే విన్నారో శత్రు సైనికులు అందరూ ఒక్కసారిగా పారిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధం చేసింది ఎవరు? ఏమండి, వీరు ఏమైనా ఖడ్గాలు పట్టుకుని ఏమైనా యుద్ధం చేశారా? కొండలు పట్టుకుని వెళ్ళి యుద్ధమాడారండి. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఇశ్రాయేలీయుల పక్షముగా గిద్యోను పక్షముగా 300 మంది యోధులతో యుద్ధము చేసిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకా మనం గమనించిన వారమైతే సైన్యం ఎక్కువ మంది ఉంటే మనం యుద్ధాన్ని జయించగలమని ఎప్పుడు కూడా అనుకోకూడదు. యుద్ధం చేయగలిగింది, యుద్ధం చేయించగలిగింది, యుద్ధములో జయాన్ని ఇవ్వగలిగింది దేవదేవుడు మాత్రమే. 4వదిగా ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజు మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిన ఏమనగా, జడియకుడి, యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించును. అమ్మా, ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది అంటే, ఇక్కడ కూడా ఇది అయిన తరువాత మోయాబీయులు, అమోనీయులు, మేయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఇక్కడ కూడా 3 తెగలవారు. ఏమండి, ఇక్కడ కూడా ఎవరు? 3 తెగలవారు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యెహోషాపాతుతో దేవుడు అంటున్నాడు, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఏమండి, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఈ చుట్టూ ఉన్న దేశాలన్నీ కలిసి వచ్చినా మీరు భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అదేనండి. మీరందరూ ఆలకించుడి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఏమండి, ఎవరికి భయపడొద్దు? ఈ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడొద్దు.
మీరు జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, అయ్యా నీ కంటికి కనబడుచు ఉన్న దానిని చూసి భయపడుతున్నావేమో, నీ కంటికి ఎదురుగా ఉన్నటువంటి దానిని చూసి భయపడుతూ ఉన్నావేమో, లేదా జరగబోయే దాన్ని చూసి నీవు భయపడుతూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఎందుకు భయపడుతూ ఉన్నావు? ఏమండి, నీవు ఎందుకు భయపడుతూ ఉన్నావు? చూడండి, అక్కడ వీరు చేసినటువంటి పని ఏంటి అంటే 5వ వచనంలో ఆ మాట ఉందండి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యన నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఏమండి, యెహోషాపాతు రాజు చేస్తూ ఉన్న పని ఏంటండి? ఏం చేసాడట ఈయన? పెద్దలందరినీ పిలిపించి దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఏం చేశాడు? దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? మీరు ఎందుకు జడిస్తూ ఉన్నారు? మీ పక్షముగా యుద్ధము చేసేది యెహోవాయే, మీ పక్షముగా యుద్ధము చేసేది యెహోవాయే అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 29వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీయుల శత్రువులతో దేవుని భయము వారందరికీ వచ్చెను. ఏమండి, ఇశ్రాయేలీయులను చూసి భయపడరు ఎవరు కూడా. అమ్మా, ఇశ్రాయేలీయులను చూసి ఎవరు భయపడరు. ఎవరిని చూసి భయపడుతూ ఉన్నారు అంటే ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేస్తూ ఉన్నటువంటి దేవునిని చూసి భయపడుతూ ఉన్నారండి. ఏమండి, నేటికి కూడా ఇశ్రాయేలు దేశాన్ని చూసి చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలన్నీ భయపడుతూ ఉన్నాయి. ఏంటి కారణం ఏంటో తెలుసా? వారి జనం అంతా, ఏమండి, వారి జనాంగం ఎంత అంటే ఇంచుమించు 90 లక్షల మంది, లేదా 1 కోటి మంది అనుకోండి. మన ఆంధ్రప్రదేశ్ జనాభానే 5.5 కోట్లు. ఏమండి, చూడండి, ఇంత చిన్న దేశమైనటువంటి ఇజ్రాయేలుకు ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకూలంగా సానుకూలంగా ఉన్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? ఏమండి, ఎంతోమంది దేశాన్ని మ్యాప్లోనే లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వీరికి ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యత మరి ఏ దేశానికి కూడా లేదు. వీరు చేసేటువంటి పని ఒకటే, యుద్ధం వచ్చిందా దేవుని సన్నిధానంలోనికి వెళ్దాం, దేవునికి మొరపెడదాం. మన పక్షాన యుద్ధం చేసేది ఎవరంటే దేవుడే. కాబట్టి వాక్యం చెబుతూ ఉంది, మానవ జీవితంలో ఎదురయ్యే యుద్ధ భూమి వంటి శ్రమలు, యుద్ధము లాంటి శ్రమలను చూచి భయపడకుండా దేవుని తట్టు తిరిగి దేవుని వైపు చూస్తూ, దేవా, నా ఎదుట ఉన్నటువంటి ఈ సమస్యను నేను జయించలేను ప్రభువా, నీవే జయించగలవు అని ధైర్యంగా ముందుకు సాగే ఒక సైనికులముగా మనం ఉండాలి. అలాగున మనం జీవించు భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయాలి. ఏమండి, విశ్వాసం అనేటువంటి డాలును మనం కట్టుకొని, ఏమండి, ఒక సైనికుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధముగా విశ్వాసం అనేది ఉండాలి. వాక్యాన్ని వినేవారముగా ఉండాలి. దేవుని యొక్క సంగతులను తెలియచేసే వారముగా ఉండాలి. ప్రార్థించే వారముగా ఉండాలి. నమ్మకముగా జీవించే వారముగా ఉండాలి. అప్పుడే మన పక్షాన యుద్ధం చేసేది ఎవరయ్యా అంటే దేవదేవుడు. మనలను చూసి జనులు భయపడరండి. మనలను సేవిస్తూ ఉన్న దేవునిని చూసి జనులు
భయపడతారు. హల్లెలూయా. ఏమండి, ఎవరిని చూసి? మిమ్మల్ని చూస్తే ఎవరికి భయమేదు. ఎవరిని చూస్తే? మీ పక్షముగా ఉన్న దేవుని వైపు చూస్తే భయమేస్తుంది. అందుకే ఎవరున్నారు మన పక్షముగా? పరమదేవుండే మన పక్షమై ఉండగా నరుడేమి మనలను చేయగలడు? కాబట్టి ఈ మాటలు విన్న మనందరము హృదయములో ప్రభువుని తలంచుకుంటూ, దేవా నీ యొక్క సముఖములో చేరినటువంటి మేమందరం నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ వైపు తిరిగి నిన్ను గణపరిచే వారముగా ఉండు భాగ్యాన్ని దయచే ప్రభువా అంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు ప్రభువా. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు అయ్యా. ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేస్తున్న దేవుడవయ్యా, దావీదు పక్షముగా యుద్ధము చేస్తున్న దేవుడవయ్యా, గిద్యోను పక్షముగా యుద్ధము చేస్తున్న దేవుడవయ్యా, యెహోషాపాతు పక్షముగా యుద్ధము చేస్తున్న దేవుడవు తండ్రి. నేటి దినాన మా పక్షముగా మీరే యుద్ధము చేసి మీరే మాకు జయాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించును గాక.